హలో హాయ్. ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా అద్భుతమైన క్యారెక్టర్స్ ప్లే చేసి స్టార్ హీరోస్తో వర్క్ చేసి ఇప్పుడు మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ ఎట్లాగైనా సరే ఎప్పటికైనా సరే ఒక స్టార్ హీరో అవ్వాలి అన్న తపన కనిపిస్తున్న ఒక వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా ఇస్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ తేజ. నమస్తే మ్యామ్. హాయ్ హాయ్, ఐఎమ్ గుడ్ మ్యామ్, ఐఎమ్ గ్రేట్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు నేను ఒకే స్కూల్. రైట్. ఇట్స్ గుడ్ నో యువర్ మై సూపర్ జూనియర్. టుడే వెన్ ఐ సిట్ అక్రాస్ యూ, అసలు ఆ హనుమాన్ టీజరు ట్రైలరు అవన్నీ గుర్తుకొస్తూ అసలు ద వే యూవ్ యునో యాక్టెడ్ పర్ఫార్మ్డ్, అంటే ఉత్త టీజర్ ట్రైలర్లోనే నీ పర్ఫార్మెన్స్ అట్లా కనిపిస్తుంది. జస్ట్ వెయిటింగ్ టు సీ దట్ బిగ్ స్క్రీన్, ద 2.5 hour వండర్. you'll లవ్ ఇట్ ఫర్ షూర్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరే కాదు, 3 ఏళ్ళ పిల్లల నుంచి 70 ఏళ్ళ ముసలి వారి వరకు అందరికీ నచ్చే ఒక సినిమా అవుద్ది. ప్రాపర్ పండగ సినిమా. ఏదో ఓన్లీ ఫైట్లు ఓన్లీ యాక్షన్ కాదు. దీంట్లో మంచి హ్యూమర్ ఉంది, మంచి 2 అద్భుతమైన పాటలు ఉన్నాయి. ప్రశాంత్ గారు ఇప్పటివరకు ఆయన సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాలో మాత్రం వినడానికి చూడడానికి 2 విధాలుగా అద్భుతమైన పాటలు 2 ఉన్నాయి. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అండ్ దెన్ క్యూట్ లవ్ ట్రాక్ ఉంటుంది, మంచి సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ఆల్ ప్రాపర్ ప్యాక్డ్ సంక్రాంతి ఫిలిం విత్ న్యూ ఏజ్ ఐడియా, సూపర్ హీరోని అటాచ్ చేసి, అండ్ దీని అంతటి పైన పెద్ద లేయర్ మా హనుమంతులు వారు ఉన్నారు. సో ఐఎమ్ షూర్ మీ అందరికీ యుల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ వాచింగ్ దిస్ ఫిలిం ఫర్ షూర్. ఇప్పుడు ఎన్నో ఏళ్ల క్రితము, అంటే ఎన్నో ఏళ్ళని కాదు, ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటాను, కృష్ణవంశీ గారు ఒక సినిమా తీశారు. అవునండి, శ్రీ ఆంజనేయం. అందులో కూడా నితిన్ ఈజ్ అ వెరీ సోబర్, సైలెంట్ అండ్ వెరీ సాఫ్ట్ గై, భయస్థుడు. కరెక్ట్. అతని వెనక అతనికి ఒక పవర్ ఉంది, అతనికి ఒక ఇది ఉంది అన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక క్యారెక్టర్ హనుమంతుల వారిది. సో ఆయన అతనికి పవర్ ఇస్తూ ఉంటాడు. సో ఇస్ ఇట్ సంథింగ్ సిమిలర్ టు దాట్ ఆర్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? నాట్ ఎట్ ఆల్ మ్యామ్. అంటే అది అసలు సూపర్ హీరో జానర్ కాదు. మంది మీరు చూస్తే ఆరిజిన్ స్పైడర్ మ్యాన్ సిరీస్ కథలు ఎలా ఉంటాయి, ఈ క్లాసిక్ టెంప్లెట్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్ ఉంటాయి కదా. ఒక కుర్రాడు, ఒక బలహీనుడు, వాడికి దేవుడు ఆశీస్సులతో ఒకానొక సిచ్యువేషన్లో సడన్గా పవర్స్ వచ్చేస్తే, శ్రీ ఆంజనేయంలో హీరో పక్కన దేవుడు ఉంటారు అర్జున్ గారి రూపంలో. మన దాంట్లో అలాగే ఉండదు. సో ఒక దేవుడు ఆశీస్సులతో వాడికి పవర్స్ వచ్చేస్తే అసలు ఫస్ట్ వాడు ఎలా ఫిగర్ అవుట్ చేసుకుంటాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాడు ఎలా ఫిగర్ అవుట్ చేసుకుంటాడు, దాని తర్వాత వాడు చేసే ఆకతాయి పనులు ఏంటి, దాని తర్వాత వాడు చేసే మంచి ఏంటి, వాడికి ధర్మం కోసం వాడు ఎలా నుంచుంటాడు అనేది కథ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫార్మాట్. ఆల్ ద వైల్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. రైట్ ఫ్రమ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, ఐ థింక్ బాలకృష్ణ గారితో చేయలేదు అనుకుంటా కదా. బట్ యూ యాక్టెడ్ విత్ ఆల్మోస్ట్ మహేష్ బాబు, పీకే, పవన్ కళ్యాణ్. సో ఎప్పుడైనా వెన్ యు ఆర్ యాక్టింగ్ అంటే యాజ్ అ చైల్డ్ మీకు మీలో ఆ బగ్ ఉండేదా, లైక్ యునో వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ బి అ స్టార్? ఎందుకు అంటే మనకి తెలియకుండానే కొన్ని మనలో కొన్ని క్వాలిటీస్ ఇట్లా ఇంబైవ్ అవుతూ ఉంటాయి, కొన్ని మనం కదా ఆల్వేస్ ఎవ్రీ డే. ఎందుకంటే పేరెంట్స్ ని డాక్టర్స్ గా చూస్తే డాక్టర్స్ అవుదాం అనుకుంటారు పిల్లలు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే పెద్దలు. ఎందుకంటే చిన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎదురుకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు అది అవుదాం అనుకుంటారు. బట్ నేను ఇంట్లో ఎంత ఉండేవాడినో సెట్లో కూడా అంత ఉండేవాడిని. ఆల్మోస్ట్ అరౌండ్ 98లో నా డెబ్యూ అయితే, 1998లో 2008 కల్లా ఐ హావ్ డన్ అబౌట్ 50 ఫిల్మ్స్. సో ఇన్ స్పాన్ ఆఫ్ 10 years 50 ఫిల్మ్స్. సో ఆల్వేస్ సెట్లో ఉండేవాడు. నా ప్రిమిటివ్ ఏజ్ అంటారా, ఇస్ దట్ రైట్ వర్డ్? సో ఆ టైం అంతా చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, ఎన్టీఆర్ గారిని, మన తారక్ అన్నాల్ని, మహేష్ బాబు గారిని, వీళ్ళందరినీ చూస్తూ వచ్చినప్పుడు డెఫినెట్గా చిన్నప్పుడు ఉండేది ఇలాగ అయిపోవాలి, స్టార్ అయిపోవాలి. బట్ లేటర్ ఆన్ వన్స్ ఐ గాట్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ ఫార్మ్డ్ మై ఓన్ కైండ్ ఆఫ్ ఇష్టాలు, then I understood it is more important to be a good actor, part of great stories. Okay. Now this is my agenda, and dani paina audience ki nen nachite audience lo credibility build aithe then ee stardom li anni add avutayi, ayanni bonus andi. So nenu already నాకు నచ్చిన పని చేయటమే నా సక్సెస్. So I'm already in that zone. When you actually debuted back as an actor, ఓ బేబీతో స్టార్ట్ చేశారు.
బట్ అప్పటికే ఐ థింక్ యు వర్ 24 or 25, if I'm not wrong. జనరలీ ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక హోల్డింగ్ ఉండి, ఇండస్ట్రీలో అందరూ తెలిసిన వాళ్ళు ఉండి కూడా మీరు యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్, ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, యు నాట్ ద మెయిన్ లీడ్. స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. వై లైక్ దట్ తేజ? అంటే ఫర్ యూ వాజ్ ఇట్ డిఫికల్ట్ అంటే టు గెట్ అ మెయిన్ లీడ్? అంటే ఒక పెద్ద క్యాన్వాస్ లేకపోతే ఒక పెద్ద బ్యానర్, ఒక పెద్ద డైరెక్టర్తో అది చేసే ఆ స్కోప్ దొరకలేదా మీకు? లేదండి, అవకాశాలు రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. లేదు నేను ఆల్మోస్ట్ 2014 నుంచి ఆడిషన్స్ ఇస్తూ ఉన్నా. సో మై ఓ బేబీ హ్యాపెండ్ ఇన్ 2019. అట్లా అవకాశాలు రాలా. తిరుగుతూ ఉన్నాను, చాలా సినిమాలు స్టార్ట్ అవ్వాల్సినవి ఆగిపోయినాయి. కొన్ని సినిమాలు వేరే వాళ్ళతో వెళ్దామని వెళ్ళటం జరిగింది, కొన్ని ఆగిపోయినాయి. అట్లా హ్యాడ్ మల్టిపుల్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లము. బట్ అస్సలు నో రిగ్రెట్స్, నేనేదో బాధపడటం అది ఆ పాయింట్లో ఉండింది. బట్ లేటర్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ ఇట్, ఐ ఫీల్ లైక్ మేబీ ఆ 5 years 6 years ఆ స్ట్రగుల్, ఆ జర్నీ వల్ల సినిమాల పట్ల నాకు ఒక అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ ఓవరాల్ అండి. ఐ కెనాట్ జస్ట్ టెల్ యూ ఎక్కడ డెవలప్ అయ్యావు అంటే, ఏ ఆస్పెక్ట్లో డెవలప్ అయ్యావు అంటే చెప్పలేను. కానీ బట్ మై ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆర్ వేర్ ఐఎమ్ సిట్టింగ్ టుడే ఇస్ మేబీ బికాస్ ఆఫ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆ స్ట్రగుల్ ఫేజ్లో వాట్ ఐ వెంట్ త్రూ వల్ల ప్రాబబ్లీ ఇవాళ ఐ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఏమో. 2014లో అంటే అబౌట్ 21 years old. 21 years oldకి నీకు రేపు పొద్దున్న సినిమా స్టార్ట్ అయిపోతుంది, నీ సినిమా పలానా పెద్ద ప్రొడ్యూస్ చేస్తున్నారు, నీకు అంతా సెట్ అని సడన్గా రాత్రి అయిపోయినప్పుడు ఇట్ విల్ బి హార్ట్ బ్రేకింగ్ ఫర్ షూర్ అట్ దట్ ఏజ్. బట్ అస్సలు ఏదో రిగ్రెట్స్ లేకపోతే నేను చాలా పడిపోయాను అదేం లేదు. నాకంటే చాలా ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. I had the privilege to do films like this. I have the privilege, and I had the privilege back then where I had my family supporting me or friends supporting me. Friends like Prashanth Varma garu. These people are all friends from my struggling phase. We are all together. Me, Prashanth Varma garu, mana Gudachari major chesina Shashi anna, Anudeep, mana జాతిరత్నాలు, ఇప్పుడు డీజే టిల్లు చేస్తున్న మల్లిక్. సో ఇవర్ ఆల్ టుగెదర్ బంచ్ ఆఫ్ యాక్టర్స్, బంచ్ ఆఫ్ డైరెక్టర్స్. సో అంటే ఆ ఫేజ్ లోంచి బయటికి వచ్చాక, అంటే వెన్ వీఆర్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్, వాట్ వాజ్ ద మేజర్ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ హోమ్? బికాస్ జనరల్గా ఏంటంటే వెన్ సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి భయపడిపోతారు, అంటే ఏమైపోతుందో కెరియర్ అని. సో దే విల్ టెల్ యూ ఆల్టర్నేట్ ఒకటి పెట్టుకో, హ్యావ్ అ ప్లాన్ బి, యూ కాంట్ కంటిన్యూస్లీ ఫోకస్ ఓన్లీ ఆన్ దిస్ అని చెప్తూ ఉంటారు. సో అటువంటివి ఏమన్నా జరగటము, వాట్ వాస్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? భయపడ్డారండి, అఫ్ కోర్స్ భయపడకుండా ఎలా ఉంటారు, భయపడ్డారు. అట్ పాయింట్ ఇంక జాలే ఆపేసి ఇట్ ఇస్ డన్, హై టైం 25 వచ్చేసినాక. ఏదైనా పక్కన కజిన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఏదో ఒకటి చేసేస్తుంటారు, జాబులు జాయిన్ అయిపోతుంటారు, ఇంక కొంతమంది అయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటుంటారు. సో అవి చూస్తున్నప్పుడు కొన్ని ఫ్రస్ట్రేషన్ ఫేజెస్, అండ్ మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉండం ఆ ఏజ్కి, బిహేవియర్ వైజ్ కూడా. వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ వీ వోంట్ బీ బ్యాలెన్స్డ్. ఈవెన్ టుడే విల్ హ్యావ్ అవర్ మూడ్ స్వింగ్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ రాంగ్ జరుగుతుంటే, ఫ్రస్ట్రేషన్ ఉంటే అలా ఉంటుంది. కాబట్టి అవన్నీ చూసి ఎందుకు ఇదంతా అవసరం అసలు, వై డూ వాంట్ టు గెట్ ఇంటు దిస్. బట్ one thing is, I was always very confident I'm going to make it for sure, ఇవాళ కాకపోతే రేపు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇంత స్ట్రగుల్లో కూడా నేను 4 సినిమాలు కాదన్నా తెలుసా. ఇంత స్ట్రగుల్లో కూడా ఇప్పుడు కూడా కాంప్రమైజ్ వద్దు అంటే వెరీ అవి వచ్చినాయి వెళ్ళినాయి కూడా మీకు తెలియదు ఆ సినిమాలు. బట్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ breaking in a right way into the industry, not just doing something for the sake of doing it. Our understanding malli comes from the kind of friends that I have in the film industry back then, the directors or maybe from the చైల్డ్హుడ్ నుంచి నేను ఉండటం వల్ల ఏంటి సీరియస్ ఫిల్మ్ మేకర్స్ చాలా ఈజీగా తెలిసిపోద్దండి నాకు. ఏదో అంటారు కదా, మెతుకు ముట్టుకుంటే. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్. అంటే ఈవెన్ చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా మీరు చూసిన దర్శకులు, ఆ సెట్లు, అవన్నీ, ఆ గ్రాండీడ్ అవ్వచ్చు, ఆ స్టోరీ స్క్రిప్ట్ రైటింగ్ అవ్వచ్చు, యువర్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు,
ఓవర్ మీటింగ్ అర్థమైపోతుంది, ఓవర్ మీటింగ్ ఇస్ ఇట్ దేర్ ఆర్ నాట్ అనేది అర్థమైపోతుంది. The 5 major films that you've acted ఇప్పటి వరకు, అంటే I think only one film did okay so, but No, I it think didn't do well. Let's I don't know, not even average, huh? Not even average. Okay, it was okay, but other 4 films అద్భుతం ఓటీటీలో రిలీజ్ అయినా కూడా, Zombie Reddy, అద్భుతం, ఓ బేబీ అండ్ నౌ హనుమాన్. I like the way you select your scripts, especially స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా either they were very related genres, అంటే sci-fi, thrillers, or supernatural thrillers, or whatever. And you get attracted to such scripts, or what is ఫ్యాంటసీ మ్యామ్. చిన్నప్పటి నుంచి అదేంటది, ఏదో జరిగితే చూడాలనే ఇది ఉంటుంది చూడండి, అది మన లైఫ్ లో జరగదు కాబట్టి ఈ సినిమాల్లో జరిపిస్తూ ఉంటాం అనమాట ఫ్యాంటసీ. ఐఎమ్ వెరీ డ్రాన్ టువర్డ్స్ ఫ్యాంటసీ, బట్ ఆఫ్ లేట్ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మేబీ అంటే ఆ ఫ్యాంటసీకి నాకు చాలా చిన్నపిల్లలు చాలామంది నా దగ్గరికి సిన్స్ ఓ బేబీ, అసలు అది ఇంటెన్షనల్ కాదు, సిన్స్ ఓ బేబీ నన్ను చూసి బాగా అట్రాక్ట్ అయ్యి వచ్చి మాడుతుండే వాళ్ళు ఎక్కడికి కలిసిన చిన్నపిల్లలు. తర్వాత జాంబీ రెడ్డి ఇంకా ఎక్కువ అయిపోయింది పిల్లలు. ఇప్పుడు హనుమాన్తో ఐఎమ్ డామ్ షూర్ ఈసారి ఇంటెన్షనల్గా చేసాం, ఈసారి మనం పిల్లలకి కేటర్ చేయాలని చెప్పి అస్సలు చాలా క్లీన్ ఫిల్మ్ చేసామండి. ఒక చిన్న 1 సెకండ్ కూడా పేరెంట్స్ ఎవరికి అరే మా పిల్లల్ని తెచ్చామే అస్సలు అది లేదు. ఇట్ ఈస్ ఫర్ ఒక డిజ్నీ ఫిల్మ్ని ఎలాగైతే ఫ్యామిలీ అంతా చూస్తారో, పెద్దలు పిల్లలు ఎలాగైతే చూస్తారో, అలాంటి సినిమా పిల్లల కోసం అని చెప్పి చేసాం. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మేబీ నాలో కూడా ఒక పిల్లాడు ఇంకా ఎలా ఉన్నాడేమో, అందుకే వాళ్ళకి నచ్చే కథలు నాకు నచ్చుతున్నాయి. ఒక 2 జానరాస్ ఉంటాయి తేజ, వన్ ఈజ్ కామెడీ జానరా, అదర్ ఈజ్ స్కై-ఫై, థ్రిల్లర్స్. ఈ 2 జానరాస్ కొంచెము దే వెరీ వెరీ ట్రికీ. అంటే ఒక్కటి బోర్డ్ అటు ఇటు అయితే మొత్తం సినిమా పోతుంది, అంటే ఇట్ ఈస్ దాట్ డేంజరస్. మిగతా వాటికి స్టిల్ దేర్ ఇస్ ఎక్కడో ఒక స్కోప్ ఉంటుంది. లేదు మ్యామ్, కామెడీ అండ్ థ్రిల్లర్స్ ఆర్ లైక్ వెరీ ట్రికీ. కామెడీ ఆల్సో ఫైన్, ఐ యాక్సెప్ట్ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ ఫ్యాంటసీ అంటే డూయింగ్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను, ఆ స్పైన్ థ్రిల్లింగ్ ఉంచాలి, అది సస్టైన్ చేయలేకపోతే ట్రూ. బట్ నేనంటుంది ఏంటంటే డూయింగ్ నో రిస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ టాలీవుడ్. మనం మీరు అన్నట్టు నేను ఏదైనా రెగ్యులర్ సినిమా చేస్తే దట్ ఈస్ అ ఈవెన్ మోర్ బిగ్గర్ రిస్క్. This is at least I am on a safer side. I play safe. In that way, if you're saying, I don't take the credit of doing something path breaking or anything. I play on a safer side doing fantasy films. It might look like ఏదో కొంచెం రిస్క్ చేస్తాం అనిపిస్తుంది కానీ అదేం లేదండి. What was the biggest challenge while doing HanuMan? Because నేను చూసి 2.5 years of your life, మీ జీవితంలో ఒక 2.5 సంవత్సరాలు దీని మీద పెట్టారు. Correct. And it is not an easy thing. అంటే ఇన్వెస్టింగ్ సో మచ్ టైమ్, ఎనర్జీ అండ్ ఫోకస్డ్గా. ఈ క్యారెక్టర్ ఏమైనా నార్మల్ క్యారెక్టర్ కూడా కాదు, అంటే యూ నీడ్ టు రియలీ, అంటే ఫిజికల్గా కూడా యుడ్ ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్. సో హౌ ఛాలెంజింగ్ వాజ్ దట్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్? చాలా అండి, అంటే మాకున్న మేబీ ఇప్పుడు విజువల్స్ చూస్తే మేబీ ద ఫిల్మ్ మైట్ బి లుకింగ్ గ్రాండ్ ఆర్ అలా అనిపించవచ్చు, కానీ మాకు చాలా సింపుల్ బడ్జెట్లో చేసాం సినిమా. You started off with simple budget. No, towards the end also we've made it on a very decent budget, ma'am. మీకున్న విజువల్స్ స్కేల్కి మీ ఊహకు అందని బడ్జెట్లోనే చేసాం మేము సినిమా. త్రూఅవుట్ ద ప్రాసెస్ ఆల్సో ప్రతిదీ ఎలాగ క్రాక్ చేయాలనే ఒక కష్టం ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఈజీ. మామూలుగా మనకి బడ్జెట్స్ ఉంటే ఏముందండి, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందంటే సీజీ చేసుకోండి, ఆ రిప్లెంట్లు, లైట్ రిప్లెంట్లు ఏవో పెట్టి అండర్ వాటర్ చేసుకోవచ్చు. బట్ మేము ఒరిజినల్గా లైవ్ లొకేషన్ ఎత్తుక్కుని అక్కడెక్కడో నేవీ వాళ్ళది ఫ్లైట్లు సముద్రంలో పడితే ఎలాగా ట్రైనింగ్ ఇచ్చే ఒక క్యాంప్కి వెళ్ళి అక్కడ అరౌండ్ 30 feet పూల్ ఒకటి ఉంది, 30 feet డీప్. ఆ పూల్లో వీ షాట్ ద అండర్ వాటర్ సీక్వెన్స్ ఇన్ 25 feet డెప్త్. అది ఒరిజినల్గా ఒక 3 days స్కూబా అవన్నీ నేర్చుకుని వీ షాట్ దట్ సీక్వెన్స్. అలా ప్రతి సీక్వెన్స్ సేఫ్టీ ఎక్విప్మెంట్ వైజ్ వెన్ వీఆర్ డూయింగ్ బిగ్ ఫిల్మ్స్ అండ్ అయ్యి మనకి చాలా భయంకరమైన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అయ్యి వచ్చేస్తాయి. మాకున్న బడ్జెట్స్లో మాకున్న టైం కన్స్టెన్స్, ఆ టైం కూడా ఉండదు. 4 సార్లు రిహర్సల్ చేసే టైం కూడా ఉండదు. పొద్దున్నే షూటింగ్కి వెళ్ళామా, యాక్షన్ సీన్ తీస్తున్నామంటే అరౌండ్ 300-400 మంది ఉంటారు లొకేషన్లో. సో వీ హ్యావ్ టు డూ ఇట్ దెన్ అండ్ దేర్ ఇమీడియట్లీ. సో ఆ కష్టాలు ఎవ్రీడే ఉన్నాయి, బట్ అస్సలు అది ఏమి కష్టం అని 1% కూడా అనుకోలేదండి. ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్. ఫైనల్గా ఆడియన్స్కి థియేటర్కి వచ్చేటప్పుడు వీళ్ళు ఏ బడ్జెట్లో చేశారు, ఎంత కష్టపడి చేశారు, దట్ డజంట్ మ్యాటర్. బట్ అదేదో మేమేదో బాహుబలి అవతారో అవి కాదు కదా చేసింది. మాకున్న స్మాల్ బడ్జెట్లో స్మాల్ ఫిలిం. స్మాల్ బడ్జెట్ స్మాల్ ఫిలిం లాగా లేదు అసలు. ఇది
చూస్తే ఇట్ ఇస్ లైక్ వెరీ వెరీ గ్రాండ్. ఇట్ ఈస్ 100%, 110% డైరెక్టర్స్ క్రాఫ్ట్ అండి. ప్రశాంత్ వర్మ గారు ఎప్పుడైనా లొకేషన్లో కూడా ఏదైనా సీన్ చెప్తుంటే నా విజువల్ ఇంతవరకే ఉండేది. ఎందుకంటే లేనిది క్రియేట్ చేయటం కదా, లేనిది క్రియేట్ చేయటం అంటే మీరు ఏమి ఇమాజిన్ చేస్తారు, ఇంతవరకే ఉండేది. సో ఆయన అదేదో సినిమాలు చెప్పినట్టు ఎయిమ్ ఫర్ ద 10th మైల్ అన్నట్టు ఆయన ఆలోచన పోస్ట్లోకి వెళ్ళేంతవరకు, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్కి వెళ్ళేంతవరకు ఓ నువ్వు ఇమాజిన్ చేసింది ఇదా, ఇంత మనం ఇలా చేసింది ఇంత గ్రాండ్గా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా భయంగా ఉంటాయి కూడా లొకేషన్లో, ఎందుకంటే దిర్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యు ఆర్ ఇమాజినింగ్ సంథింగ్ అండ్ డూయింగ్. సో యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ కమింగ్ అవుట్ ఆల్సో అంటిల్ యూ వాచ్ ద గ్రాఫిక్స్ పార్ట్ ఆఫ్టర్ ఇట్ కమ్స్ టు యూ, యూ డోంట్ ఈవెన్ నో. దానికి ప్రశాంత్ గారి క్రాఫ్ట్ అయితే, రెండోది ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయనకున్న ప్యాషన్, ఓ మై గాడ్, హీఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హవ్ ఎవర్ మెట్. అండ్ ఒక సినిమాకి సరే ప్రశాంత్ గారు అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా డైవింగ్ చేసేసారు ప్రాజెక్ట్లోకి. నేను లేదు ఎలాగైనా చేయాల్సి, ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా ఒక అంబిషియస్గా చేయాలని చెప్పి వేరే పని ఏం పెట్టుకోకుండా చేశారు. ఆయన కూడా అంతే అంబిషియస్గా చేశారు. ఇట్ ఈస్ వెరీ రేర్ ఒక కాంబినేషన్లో ముగ్గురు ఒకటే మైండ్ సెట్తో, ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదండి, నథింగ్. ఏదో డబ్బులు చేసుకుందామనో లేకపోతే అది ఆ ప్రొడ్యూసర్ కూడా ప్యాషన్ ఫర్ ఫిల్మ్, ప్యాషన్ ఫర్ లేదు అది అంటే మాకు ఏదో ఈ 6 నెలల్లో ఈ డేట్లను ఇలాగ పెట్టు. అసలు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు, ప్రశాంత్ గారు ప్రొడ్యూసర్, నా గురించి నేను చెప్తే బాగోదు, మ్యూజిక్ డైరెక్టర్ ఇంత కష్టపడి, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా, ఎడిటర్ సాయి గారు, కెమెరామెన్ శివ గారు, డిఓపి శివ గారు, అందరూ దే పుట్ ఇన్ దేర్ 100% ఎఫర్ట్. ఎవ్వరు ఏదో చేసాము ప్రాజెక్ట్, మాకు వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని ఎవరు అనుకోలేదండి. దిస్ ఈజ్ అవర్ ఓన్లీ ప్రాజెక్ట్. అయితే మొన్న స్టేజ్ మీద ప్రశాంత్ వర్మ గారు ఒక మాట అన్నారు, బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాడు తేజ. అండ్ ఒక పర్టికులర్ పాట ఆవకాయ ఆంజనేయ సాంగ్లో అసలు ఐ డోంట్ నో హౌ మెనీ బోన్స్ ఈ బ్రోక్, ఎన్ని దెబ్బలు ఎన్ని గాయాలయ్యాయో నాకే తెలీదు. అంటే ఫ్రేమ్కి దెబ్బలు తగిలాయి. ఇది ఒక పాట వరకే కాదు, మొత్తం సినిమాలో కూడా ఎనీ యాక్షన్ సీక్వెన్స్, దే వాజ్ నాట్ వన్ యాక్షన్ సీక్వెన్స్ దట్ వెంట్ వితౌట్ హర్ట్ ఆర్ అన్ ఇంజరీ. హౌ డిడ్ యూ డూ ఇట్ మ్యాన్? అసలు ఎట్లా అంటే అసలు అలా అనిపించదు మాకు. మరి అంటే అప్పటికప్పుడు బ్యాండేజ్లు వేసేసుకొని తుడిపేసుకొని కట్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకునే వాళ్ళ ఏం చేసేవాళ్ళు? ఆ ఆవకాయ సాంగ్ ఇంజరీ ఆయన చెప్పింది ఏంటంటే, దిస్ వన్ షార్ట్ ఇన్ ద సాంగ్, ఇఫ్ యూ వాచ్ ద సాంగ్ ఆల్సో, ఆ రోకల్ని పట్టుకుని హీరో నడుచుకుంటూ వస్తే రోకల పైన ఒక మనిషి ఉంటాడు, అలా రోకల్ని పట్టేసుకుని, అర్థమైంది కదా మీకు, గదలాగా పట్టుకుని వస్తుంటే పైన మనిషి ఉంటాడు. సో ఒక 7-8 టేకులు చేసాం, మనిషిని పెట్టి నా భుజం మీద పెట్టి చేసింది. సో దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ సివియర్ పెయిన్ అండ్ దెన్ నెక్ పెయిన్. ఒక 2-3 days అలాగే ఉన్నా, 2 days కూడా కాదు, ఆ రోజు ఈవినింగ్కి సివియర్ పెయిన్ ఉండేది. పొడుగుని లేసేపటికి నెక్స్ట్ డేకి మై నెక్ వాజ్ మూవింగ్ ఇన్ లిటరలీ నాట్ మూవింగ్ బై 1 inch ఆల్సో. సో వాజ్ ఇన్ భయంకరమైన టెన్షన్ వచ్చింది. ఏంటి సినిమా స్టార్ట్ అయిపోయింది, 2 days బ్రేక్ అడిగా. సరే తను సెట్ వేసేసుకుని షూట్ చేస్తున్నాడు, సరే నేను చేస్తూ ఉంటాను, నువ్వు సెట్ అవ్వగానే చెప్పు అన్నాడు. సరే అని ఒక 2 days అయిన తర్వాత ఇంకా అవట్లా, ఏదో మసాజ్ చేయించాం, ఫిజియోథెరపీలు చేయించాం, ఏం అవట్లా. సడన్గా ఐ హ్యాడ్ టీయర్స్. నాకు ఏంటి కంప్లీట్ చేయగలనా లేదా సినిమా అనిపించింది. ఆఫ్టర్ దట్ ఒక చక్రసిద్ధ వైద్యం చేసాము, దెన్ ఫిజియోథెరపీస్ చేసాము, చాలా too many things is then I was sorted. అయితే రోజు తగిలేవి, బట్ అస్సలు మాకు 1% కూడా, ఇది సివియర్. బట్ ఎప్పుడు కూడా ఏదో కష్టపడుతున్నాం, నాకు అది చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే అదేదో కష్టపడటం కాదు, దీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ కాదు మ్యామ్, అది మా పని కోసం ఏం చేసేదే కదా. ఏదో నేను అంత చేసాం ఇంత చేసాం అని ఈ ఇంటర్వ్యూలో స్టేజ్ అసలు నాకు చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు. అది ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అబౌట్ చెప్పుకోవడం కాదు అట్లా తేజ, అంటే దిస్ ఫిలిం రిక్వైర్స్ దట్ ఎగ్జర్షన్. అంత చేయకపోతే ఈ ఫిలింలో ఇంకోటి ఏంటంటే ఫన్ పార్ట్ ఏంటంటే, మేబీ సినిమాలో చూసేప్పుడు ఇవన్నీ మీకు కూడా కనిపించవు. మామూలు యాక్షన్ సినిమా అనుకోండి, నేను ప్రశాంత్ గారితో అదే జోక్ చేస్తున్నా, మామూలు యాక్షన్ సినిమా అయితే కనీసం కొడితే అలా ఒక 1000 frames ఒకటి ఎగురుతూ ఉంటాడు, నువ్వు నడుస్తూ ఉంటావు, అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఏ యాక్షన్ బ్లాక్ని ఎలా షూట్ చేశారు, ఏం చేశారు. ఈ సూపర్ హీరో ఎఫెక్ట్ అనేప్పటికీ మామూలుగా స్లో మోషన్ 48 frames కదా, మన ఫైట్లన్నీ చూసే 200 frames. ఇప్పుడు 200 frames అంత స్లోగా తీస్తాం మనం.
సూపర్ హీరో ఫైట్ అనేపాటికి 24ని 12కి తీసుకొస్తాం, జుప్పని వెళ్ళిపోతాయి. ఏం జరిగారే ఏంటి అనేలా వెళ్ళిపోద్ది. నేను ఒక హాఫ్ డే గాల్లో ఉన్నాను రా, ఏదిరా అది షార్ట్ అంటే వెళ్ళింది కదా సార్ ఇందాకే. సో యూ మైట్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్ ద ఎఫర్ట్ బిహైండ్ ఇట్, బట్ సబ్ కాన్షియస్గా మీకు ఆ ఇంపాక్ట్ డెలివర్ అయితే చాలు మాకు. అయితే టీజర్ అండ్ ట్రైలర్ రెండు చూస్తే నీ నుంచి ఒక డైలాగ్ రాలే. కరెక్ట్. వన్ జై శ్రీరామ్ తప్ప ఇంకో డైలాగ్ లేదు. అండ్ యు ఆర్ లుకింగ్ ఇంటెన్స్లీ ప్రతి సీన్లో, వెదర్ ఇట్ ఇస్ అన్ యాక్షన్ సీక్వెన్స్ ఆర్ లుకింగ్ ఎట్ సంబడి ఆర్ యునో ఎలాంటిదైనా సరే, మీ అక్క వెనక నిలబడిన సీను ఎక్కడ కూడా దేవర్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ లుకింగ్ సీన్స్ అనమాట మెయిన్. అంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ బాయ్ ఇన్ ద ఫిల్మ్? అంటే వెరీ వెరీ ఫన్ లవింగ్ గై. కానీ మీరు చూపించినవన్నీ చాలా ఇంటెన్స్ క్లిప్స్ వేశారు. అంటే ఎందుకంటే దాని నరేటివ్ అలా సెట్ చేయబడింది కాబట్టి దాంట్లో వేరే ఇంక్లూడ్ చేయలేకపోయాం. మీరు చూస్తే ట్రైలర్లో హీరోయిన్ అమృతాని కూడా ఇంక్లూడ్ చేయలేకపోయాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నరేటివ్ ప్యాటర్న్ దట్ ప్రశాంత్ గారు హ్యాస్ చోజ్. బట్ మీరు మా సాంగ్స్ కొన్ని రిలీజ్ అయినాయి, వాడు సూపర్ హీరో సాంగ్ కూడా రిలీజ్ అయింది, అది చూస్తే యూ విల్ హావ్ ఎన్ అండర్స్టాండింగ్. సూపర్ హీరో ఆవకాయ ఆంజనేయ అండ్ టుడే స్తోత్రం హనుమాన్. వాడు మంచి తొంటరి ఫెలో, నేను ఊరు గోలగా తిరుగుతూ, వాడుకో చిన్న లవ్ స్టోరీ, అంతా ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా వాడు ఫుల్ కామెడీ చేస్తుంటాడు. గెటప్ సీను, సత్య, నేను అందరం కామెడీ చేస్తుంటాడు. ఇట్ విల్ బి అ ప్రాపర్ ఫన్ ఫిల్మ్. ఆల్ దీస్ సీక్వెన్సెస్ ఆర్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫిల్మ్. కాకపోతే ఎక్కడైతే వినయ్ రాయ్ ఎంట్రీ ఉందో, దట్ వానా హీరో, తెలుగులో మళ్ళీ అతను రావటం అన్నది ఇదే కదా. చూసేసి ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అనుకున్నాను. అతని ఎంట్రీ, అతని మనుషుల ఎంట్రీ అవన్నీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ దే ఆర్ నాట్, వాళ్ళు ఏంటి మన భూలోకానికి చెందిన వాళ్ళ కాదా, వాళ్ళు ఏంటి ఏలియన్సా ఏంటో అట్లాంటి ఒక డౌట్ లాగా వచ్చి, అంటే దే వర్ పుట్టింగ్ ఆల్ ది సమ్ ఆపరేటర్స్ ఏవో పెట్టుకుంటున్నారు కదా. అంటే ఇది అంజనాద్రిలో జరుగుతున్న కదా, అతను వస్తున్నది ప్రాపర్ అర్బన్ స్పేస్ నుంచి వస్తున్నాడు. అర్బన్ సిటీస్ నుంచి బయలుదేరి అంజనాద్రి అనే ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేసుకుని అతను ఇక్కడికి వచ్చాడు. అంతేగాని ఏలియన్ చాలా సింపుల్ కథ మ్యామ్. మీకు చందమామ కథ చూసినట్టు కథలో 1% కూడా బ్రెయిన్ పెట్టి ఏం జరిగిపోతుంది అనాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ చందమామ కథలాగా కూల్గా నరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతా, ఎంటర్టైన్ చేసుకుంటూ. మధ్యలో ఒక చోట నేషనల్ ఫ్లాగ్ కనిపించింది. There is no relevance to it. Patriotic flavor ఏమనుంది? No, nothing. There is no relevance to it. That sequence happens in primary school. సో ప్రైమరీ స్కూల్లో సెటప్ చేసిన ఒక సెట్ ప్రాపర్టీ తప్పితే దేర్ ఇస్ నో రిలవెన్స్ టు ఇట్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ సచ్. ఇప్పుడు వరలక్ష్మి శరత్కుమార్ ఇస్ అ గుడ్ ఓమెన్. ఆవిడ ఏ సినిమాలో సంక్రాంతి కూడా ఆమె నో సంక్రాంతి అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, రైట్, వరలక్ష్మి సినిమాలో ఉంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఐ హోప్ దట్స్ హౌ ఇట్ ఇస్. ఐ మీన్ ఒకటి, ఇట్స్ నాట్ అబౌట్ ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఇవన్నీ జస్ట్ నార్మల్ మన సూపర్ స్టిషన్స్ కానీ, బట్ షీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు తను ప్రతి క్యారెక్టర్ ద వే షీఈస్ చూసింగ్ ఆర్ యునో పీపుల్ సీకింగ్ హర్, ఇవన్నీ కూడా చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ఎవ్రీబడి నోస్ దట్ షీఈస్ అ సిస్టర్ క్యారెక్టర్, బట్ అదర్ దెన్ దట్ వాట్ ఈస్ దేర్? ఆవిడని ఇప్పటి వరకు ఓన్లీ సీరియస్ క్యారెక్టర్స్లో, లేకపోతే చిన్న విల్ని, లేకపోతే చిన్న ఫైట్లు దాంట్లో వేసారు. ఈ సినిమాలో ఫన్ టోన్ ఉంటుంది. వరువు గారికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని క్యారెక్టర్లు కూడా చిన్న ఫన్ టోన్తోనే ట్రీట్ చేయడం జరిగింది. అన్లెస్ మెయిన్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు అయి తప్పితే మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా యాంటాగనిస్ట్ చుట్టూ కూడా ఒక ఫన్ టోన్ ఉంటుంటుంది. ఇట్స్ నాట్ వెరీ సీరియస్ కైండ్ ఆఫ్ థింగ్. సో వీ వాంటెడ్ టు చాలా క్లియర్గా చెప్పాలంటే ఎంత లార్జర్ ఆడియన్స్కి కేటర్ చేయాలో అనే ఉద్దేశంతో చేసాము. ప్రతి క్యారెక్టర్లో ఒక చిన్న ఫన్ సైడ్ టు ఇట్. అండ్ షీఈ్ అ లవింగ్ సిస్టర్ క్యారెక్టర్, బట్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. ప్రశాంత్ గారు ఈ సినిమాలోనే కాదు, ప్రతి సినిమాలో లేడీస్ క్యారెక్టర్స్ని చాలా స్ట్రాంగ్గా రాస్తాడు. ఉమెన్ క్యారెక్టర్ని రైట్ ఫ్రమ్ జాంబీ రెడ్డి చూసినా ఆ అమ్మాయే మారుస్తుంది కథని, హీరోయిన్. ఆ అమ్మాయి ట్విస్ట్ ఇస్తుంది సెకండ్ హాఫ్లో. ఇందులో కూడా వరువు గారి క్యారెక్టర్ కానీ అమృత గారి క్యారెక్టర్ కానీ ఇద్దరు దే ఆర్ దేర్ టు డ్రైవ్ ద స్టోరీ, బట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలివేటింగ్ ద హీరో ఆర్ హెల్పింగ్ అవుట్ ద హీరో ఇన్ ద సెన్స్. దట్ ఈస్ నాట్ ద సేక్ ఆఫ్ ఇట్. దే ఆర్ దేర్ టు డ్రైవ్ ద స్టోరీ ఇన్ వన్ వే. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ గారు ఒక మాట అన్నారు, మా సినిమాకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ టుడే రిలీజ్ అయ్యే డేట్ వరకు కూడా అడుగున అడ్డంకులు ఏదో రకంగా ఏదో రూపంలో వస్తున్నాయి.
బట్ వాటన్నిటిని అధిగమించి వెళ్ళిపోతున్నాం ముందుకి. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ దట్ స్ట్రెంగ్త్. ఐ థింక్ హనుమంతుల వారే మాకు స్ట్రెంగ్త్ ఇస్తున్నారు, మాకు ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు. బట్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హర్డిల్స్ అని చెప్పారు. డస్ దట్ పుల్ యూ డౌన్ సమ్ టైమ్ వెన్ యూ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్, సిచ్యువేషన్స్? అది ఏదన్నా ఏ రూపంలో అవ్వచ్చు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. ఇప్పుడు ఇలాంటి ఒక భారీ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ గో స్మూత్ అని మనకు అనుకుంటాం. మనం చాలా దాన్ని ఆప్టిమిస్టిక్ గా వి లుక్ ఎట్ ద ఫ్యాక్ట్. అనుకోకూడదుగా, కానీ అనుకున్నవన్నీ జరగవుగా. జరగకపోయినా కూడా యూ స్టాండ్ యువర్ గ్రౌండ్ అన్నది అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో, దట్స్ వాట్ ఐ మీన్. నో, డెఫినెట్గా ఒకరికొకరు, నాకు ప్రశాంత్ గారు, లేకపోతే మా ఇద్దరికి నిరంజన్ గారు, మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు, మాకు మేము ఎమోషనల్ సపోర్ట్. అండ్ అన్నిటికంటే హైయెస్ట్ హై ఏంటంటే మాకు తీసిన కంటెంట్ని చూసుకోవటం, అది హైయెస్ట్ హై. ఇంకా మిగతా అన్నీ ఈజ్ వెరీ ఇమ్మెటీరియల్, వెరీ స్మాల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఫార్చునేట్ దట్ వీఆర్ ఇన్ దిస్ పొజిషన్. And everybody is loving HanuMan's whatever out is coming, and everybody is wanting to watch the film. That itself is a success for us. From where we have come, maakuno budget lo మేము వచ్చిన సినిమా చేద్దాం అనుకుంటే ఎక్కడో బాంబేలో పీపుల్, బాంబే కదా, ఐ మీన్ నార్త్ ఆడియన్స్లో ఎక్కడో యూపీలో, ఎక్కడో జైసల్మీర్లో నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడో బర్మాలో సినిమా రిలీజ్ అవుతుంది, ఎక్కడో బెర్లిన్లో 4 షోలు వేస్తున్నారు. అరే ఏంటది అంటే, ఇదంతా ఓన్లీ మేము హైదరాబాద్లో కూర్చుని మా యూట్యూబ్ ఛానల్లో, మాకేం పెద్ద పేజ్ కూడా లేదు, మా ప్రొడ్యూసర్ ఫస్ట్ ఫిలిం ఆయన పెట్టుకుని యూట్యూబ్ ఛానల్లో మేము ఒక టీజర్, ఒక ట్రైలర్ వేస్తే జరిగింది ఇది. సో వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్. ఏదన్నా ఒక చిన్న హర్డల్ వచ్చినా కూడా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోవటం అన్నది ఒకటి మీలో మీకున్న ఆత్మవిశ్వాసం, మీ కంటెంట్ మీద మీకున్న నమ్మకం. లేదండి, నిజంగా ప్రశాంత్ గారు అన్నట్టు మేము అధిగమించి వెళ్ళటం కాదు, సంథింగ్ ఈజ్ డ్రైవింగ్ అస్. అది 100% చెప్తే ఏదో ఇది మా టాలెంట్, ఎంత మేము తీసాము, మేము ఇలా వేస్తున్నాం, ఇదంతా మేము నమ్మమండి. డెఫినెట్గా సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ హ్యాస్ హ్యాపెండ్. లేకపోతే దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఫిల్మ్స్ లైక్ హనుమాన్ ఆర్ నాట్ మేడ్, దే హ్యాపెన్ టు అస్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన విత్ ఇన్ 1 hour ట్విట్టర్లో ట్రెండింగ్ నంబర్ 1. అండ్ ఇప్పుడు అంటే 1 dayలోకే 9 million 10 million వ్యూస్ అట్లా వచ్చాయి. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు లేదండి. అంటే నేను అలాంటి సినారియోస్ చెప్తే చాలా ఫన్నీగా ఉంటాయి. నేను ఏదైనా ఇలాంటి ప్రశాంత్ గారు ఆయన పేరుకి తగ్గట్టు భయంకరమైన ప్రశాంతత. ట్రైలర్ లాంచ్ అన్నాం అనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవుట్, ఇవాళ సాంగ్ ఉంది 9కి వేయాలి, 10:15 వరకు పడదు. నేనేమో 8:50 నుంచి అటు ఇటు తిరిగేస్తూ ఉంటా, ఏది రాలేదేంటి, అప్లోడ్ అవ్వలేదేంటి, ఎక్కడికి వెళ్ళిందా. నేను అది సినిమాలో సునీల్ గారు ఉంటారు కదా సొంతంలో, చిప్స్ వచ్చినాయా, బీర్లు, గ్లాసులు వచ్చేది ఎవరు అనుకుంటున్నావు, బాలేసినాయి, అలా అనమాట. వేసేది ఏంటి అనుకుంటున్నావు కంటెంట్. నేను అది, ఆయన ఏమో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆల్వేస్ మాకు. నేను నెంబర్స్ చెప్తే మీకు నవ్వు వస్తుందేమో, అంటే మేము రీచ్ అయిన నెంబర్స్కి మా ఎక్స్పెక్టేషన్లో ఉన్న నెంబర్స్ చెప్తే నవ్వు వస్తుందేమో, బట్ అది రీచ్ అయితే చాలు అనుకున్న మాకు. అదే కదా, ఇంక్లూడింగ్ మొన్న వచ్చిన ట్రైలర్తో సహా పాటలు కూడా అసలు ఆవకాయ సాంగ్ ఇస్ లైక్. అంటే మా దగ్గర ఏం పెద్ద పెద్ద బడ్జెట్స్ యూట్యూబ్ యాడ్లు పెట్టేయడానికి, యాడ్లకి ఒక 20-25 లక్షలు పెట్టేయడానికి అవి ఏం లేవండి. ఇది ఆల్ హ్యాపెండ్ ఆర్గానిక్లీ. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇలాంటి ఫెనామినాస్ మళ్ళీ రిపీట్ కూడా అవ్వకపోవచ్చు. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, వాట్ ఈస్ ఇస్ ఆల్ అబౌట్? అంటే ఆయన చెప్పారు, ఇది ఈ సూపర్ హీరో సిరీస్ నేను చేయబోతున్నాను, సెకండ్ అధిరా, తర్వాత ఒక విమెన్ సెంట్రిక్ ఫిలిం, అదే విమెన్ సెంట్రిక్ సిరీస్, ఆ తర్వాత ఫాలోడ్ బై 1, 2, 3 ఇంకా చాలా ఉండబోతున్నాయి అని. అంటే ఇది హనుమాన్ తీయక ముందు నుంచి ఉన్న థాటా, లేకపోతే హనుమాన్ మేకింగ్లో టేకింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన కాన్ఫిడెన్సా దట్ దిస్ విల్ బి మేడ్ ఇన్ టు సిరీస్ అని? ఏంటి ఇన్సెప్షన్ ఆఫ్ ద ఐడియా ఎక్కడ అంటే నాకు కరెక్ట్గా తెలియకపోదు, కానీ బట్ ఆలోచన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన దేవుళ్ళు ఒరిజినల్గా మన ఇతిహాసాల్లో మనం ఏదైతే ఫారెన్లో చూసే సినిమాలు ఉన్నాయో, ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్, ఆ సూపర్ పవర్స్ అన్ని మన దేవుళ్ళు మన ఇతిహాసాల్లో ఎప్పుడూ రాసేసి ఉన్నాయి. ఇది మన హిస్టరీలో ఉంది. ఇప్పుడు ఫ్లయింగ్ అనేది హనుమంతుల వరకు మన హిస్టరీలో ఉంది, అది లేకపోతే స్ట్రెంగ్త్ అనేది మన హిస్టరీలో ఉంది. అలాగే ఇంద్రుడు ఏం చేయగలడు, లేకపోతే ఎలక్ట్రిక్ పవరు, ఇవన్నీ మన హిస్టరీలో ఉంది. సో దాన్ని కృష్ణుడు గురించి మొన్న ఆల్రెడీ కార్తికేయలో వాళ్ళు చెప్పారు, ఇదంతా మన హిస్టరీలో ఉంది. సో ఇది వాళ్ళెవరో
తెలియక దాన్ని తెలియక అంటే ఐ మీన్ టు సే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మన గాడ్ నుంచి తీసుకున్నదని చెప్పట్లా, జస్ట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇది ఒక్కొక్కడికి ఒక్కొక్క గాడ్ గిఫ్ట్ చేస్తే ఒక్కొక్క ఇన్స్టెన్స్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ టైంలో ఒక యంగ్ ఫెలోకో ఒక యంగ్ అమ్మాయికో వాట్ ఎవర్ వాళ్ళు గిఫ్ట్ అయితే ఆ పవర్స్తో వాళ్ళు ఏం చేయగలరు, హౌ కెన్ దే స్టాండ్ బై ఈస్ ద ఐడియా బిహైండ్ ఇట్. సో హనుమాన్ బీయింగ్ అన్ ఆరిజిన్ ఫిలిం, ఫస్ట్ అసలు సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి చాలామందికి తెలుసుంటుంది. బట్ మేము క్యాటర్ చేస్తుంది మొత్తం నేషన్ వైడ్ క్యాటర్ చేయాలి కాబట్టి తెలియని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాడెవడు, వాడితో ఎంపతి ఉందా నీకు, దాని తర్వాత వాడికి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి, వస్తే సూపర్ పవర్స్ అంటే ఏంటి, దాన్ని వాడేలా తెలుసుకున్నాడు, ఆడియన్స్కి ఎలా తెలియజేశాడు. సో ఇవన్నీ దీంట్లో ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ నుంచి గేమ్ ఆన్. ఇది కానీ దేవుడి దయ వల్ల అన్ని బాగా జరిగి ఇఫ్ ఎవ్రీబడి లవ్స్ దిస్ ఫిలిం, నెక్స్ట్ పార్ట్ నుంచి వి విల్ నాట్ హ్యావ్ టు టేక్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ సూపర్ పవర్స్ ఆర్. దానికి టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, స్ట్రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అధీరాలో కూడా మీరేనా? నేను కాదు, అధీరా వేరే హీరో. ఏ సినిమా కాదు, వేరే హీరో. నేను హనుమాన్. ఈ మొత్తం సిరీస్ లో ఐ విల్ బి హనుమాన్. ప్రాబ్లీ హనుమాన్ మైట్ కమ్ ఇన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. ఓకే, మళ్ళీ మధ్యలో ఎక్కడైనా రావచ్చు మధ్యలో. ఇలాంటి ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి అంటే ఒకటి స్ట్రాంగ్ రైటింగ్ ఉండాలి, స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్ ఉండాలి, అండ్ మన మైథాలజీ మీద, మన దేవుళ్ళ మీద, మన సూపర్ హీరోస్ మీద మనకు విపరీతమైన అవగాహన ఉండాలి. ఐఎమ్ షూర్ ప్రశాంత్ వర్మ హ్యాస్ దట్. బట్ స్టిల్ వాట్ ఎల్స్ సపోర్ట్ సిస్టమ్ మీకు ఉండింది అంటే వెల్ యూఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద ఫిలిం? బికాజ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, చిన్న బడ్జెట్తో స్టార్ట్ అయ్యింది కానీ అది ఇంతింత అది పెంచుకుంటూ పోయి కొంచెం నాట్ వెరీ బిగ్ బడ్జెట్ బట్ డీసెంట్లీ బిగ్ బడ్జెట్. రెండోది ఏంటి, గ్రాఫిక్స్ విషయం అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ విషయం ఏదైనా సరే అన్ని కూడా ఇట్లా ఎన్హాన్స్ అవుతూ వస్తున్నాయి ఫ్రమ్ టీజర్. ఇఫ్ యూ ఆల్ నోటిస్డ్ అది మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది. ఈ క్యారెక్టర్స్ని మీరు ఏ రకంగా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతున్నారు, దానికి వాట్ ఎల్స్ యూ రిక్వైర్డ్ అండ్ వాట్ ఆల్ యూ డిడ్ ఐ మీన్ టుక్ సపోర్ట్ ఫ్రమ్? మామూలుగా మన ఇండియన్ కల్చర్ కూడా కాదు, మన తెలుగు కల్చర్లో మనకి చిన్నప్పటి నుంచి ఇతిహాసాల గురించి కథలు చెప్తూ పెంచుతారు కదా మన ఇంట్లో. సో ఆ నాలెడ్జే నాకు ఉంది. బట్ ప్రశాంత్ గారి విషయానికి వస్తే, ప్రశాంత్ గారు చదువుకున్న స్కూలు అది సరస్వతి శిశు మందిర్లో చదువుకోవటం, ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి ఆటల పట్ల ఉండటం అండ్ ఆ అండర్స్టాండింగ్తో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే. ఎందుకంటే దెర్ ఆర్ 100 డిఫరెంట్ స్టోరీస్ ఇన్ అవర్ ఇతిహాసాస్. ఒకటే మ్యాటర్కి ఒక 5 డిఫరెంట్ వర్షన్స్ కూడా ఉంటాయి. సో వాట్ విల్ సూట్ యువర్ ఫిలిం, వాట్ విల్ సూట్ యువర్ సిచ్యువేషన్, దాన్ని ఎంత కన్విన్సింగ్గా చెప్పగలం అనేది బేస్ చేసుకుంటా, తెలుసుకుంటా, నేర్చుకుంటా, 10 మందితో మాట్లాడుతూ, చాలామంది మా సినిమాకి చాలామందిని అప్రోచ్ అవ్వడం జరిగింది, చాలామందితో మాట్లాడాము, ఫ్రీగా డిస్కషన్స్. అంటే వుడెంట్ వర్క్ ఫర్ అవర్ ఫిలిం, వర్క్ యాజ్ అన్ వర్క్ చేయకుండా వాళ్ళకి ఇతిహాసాల్లో ఉన్న నాలెడ్జ్ గురించి అట్లా డిస్కస్ చేయడం జరిగింది. మీకు క్లియర్గా చెప్పాలంటే దట్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. ద గాడ్లీ ఎలిమెంట్ ఇస్ జస్ట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ద ఓవరాల్ ఐడియా ఇస్ టు నరేట్ ఎ కూల్ సూపర్ హీరో ఫిలిం ఇన్ అ ఫన్ వే. దేవుడు ఎలిమెంట్ ఉంది, దేవుడు ఎలిమెంట్ అనేది అదనపు కోటింగ్ మా సినిమాకి. సో ఈ 2.5 yearsలో వెర్ యూ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, అంటే మీరు ఈ సినిమా కోసము ఏమేమి మీ తరఫున మీరు చేయాలో, మీరు ఎంతవరకు కష్టపడాలో దాని మీద ఫోకస్ మాత్రమే పెట్టారా, లేకపోతే వెర్ యూ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్? అంటే were you there with Prashanth Varma at every instance? No. Every stage? No. It was totally his work. యాక్టర్గా చేయటమే చాలా ఎక్కువ అండి దీనికి. అంటే ఇలాంటి సినిమాకి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఫ్రమ్ యూ ఫిజికల్గా. సో అది పక్కన పెట్టేస్తే ప్రతి సినిమాలో నేను కాదు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న సినిమాల్లో, చిరంజీవి గారి సినిమాల్లో, నాగార్జున గారి సినిమా, అందరూ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. ఆన్ లొకేషన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆఫ్టర్ షూటింగ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎడిట్లో ఉంటుంది, ప్రతి స్టేజ్లో మ్యూజిక్లో ఉంటుంది, ప్రతి స్టేజ్లో ఉంటుంది. బట్ మనకేం సంబంధం ఉంటాయి? దట్ ఈస్ జస్ట్ మీరు చూస్తే ఎలా చెప్తారో మేము చూసినా అలాగే చెప్తాం, అంతే. దట్ ఈస్ ఇట్. అంతేగాని ఆ కథ తంది, ఐడియా తంది, ఈ సినిమాని ఈ స్కేల్కి తీసుకెళ్లేలాగా చేద్దాం అనే ఆలోచన తందే. వాట్ ఆల్ యూ లెర్న్ అంటే, ఒకటి ఆఫ్ స్క్రీన్ వాట్ డిడ్ యూ లెర్న్, ఒకసారి సెట్కి వెళ్ళాక ఈ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నప్పుడు ఏమేమి నేర్చుకున్నారు? వాట్ చేంజెస్ యూ నోటిస్డ్ ఇన్ యువర్ సెల్ఫ్?
పేషెన్స్ ఏమో 2.5 చేసామంటే పేషెన్స్ రావాలి కదా. స్టిల్ లెర్నింగ్ పేషెన్స్, బట్ కొంతవరకు పేషెన్స్ ఏమో. అండ్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం చేయాలి అన్ని వీ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్, వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ బై అవర్ సెల్స్ వాజ్ మై థాట్ ప్రాసెస్. బట్ ఆఫ్టర్ హనుమాన్ హ్యాపెండ్ ఐఎమ్ లైక్ లీవ్ ఇట్ టు ద యూనివర్స్ సమ్టైమ్స్, యూనివర్స్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ అనే ఒక, ఎందుకంటే ఇది మ్యాజికల్ హ్యాపెనింగ్ దట్ హ్యాపెన్ టు అస్. వీ హెవ్ డన్ అవర్ బెస్ట్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్, వీ హెవ్ గివెన్ అవర్ 100%, బట్ మేము పెట్టిన దానికంటే మాకు డబుల్ ట్రిపుల్లో బోనస్ వస్తుంది. వాట్ ఆల్ వే యూ ట్రైన్డ్ ఇన్, లైక్ అది ఫిజికల్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అవ్వచ్చు? నో, ఈ సినిమా కోసము ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నారు? అంటే కొన్ని ఏవో అంటే ఈ కర్రలతో ఫైటింగ్ సీన్స్ ఏవో ఉన్నాయి కొన్ని, దెన్ సమ్ అదర్ మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్, అండ్ వెరీ హై జంపింగ్ సీక్వెన్సెస్, ఈ వాటర్ స్కూబా అన్నారు. సో ఇట్లాంటివి వాట్ ఆల్ వే యూ ట్రైన్డ్ ఇన్? అంటే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కొంచెం చిన్నప్పటి నుంచే నేను ఇందాక మాట్లాడుకున్నట్టు హీరో అవ్వడానికి ఏమేం కావాలో ఆ సేయింగ్ ఉంటుంది కదా, ఏంటది, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. సో అలాగే అన్నిట్లో కాలేసి ఉన్నా అనమాట. సో ఐ నో కిక్ బాక్సింగ్, ఐ నో స్విమ్మింగ్, ఐ నో హార్స్ రైడింగ్, ఐ నో కూచిపూడి డాన్స్, ఐ నో వెస్టర్న్ డాన్స్. సో సినిమాలకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి పర్టికులర్గా క్రాఫ్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏది రాలేదు, ఎక్సెప్ట్ ఫర్ ద స్కూబాస్ అండ్ అదర్ థింగ్స్. బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఐవ్ జస్ట్ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో దెర్ వాజ్ సమ్ యాక్షన్ బ్లాక్. సో వీ వర్ డిస్కసింగ్ విత్ సమ్ ఫారెన్ మాస్టర్స్తో మాట్లాడుతుంటే, ఆ రోప్ వద్దు సార్, ఆ రోప్ వేస్తే ఇక్కడ ఫ్రంట్కి బెండ్ అవుతాము, ఈ రోప్ వేసుకుందాము, ఏది యాక్షన్ బ్లాక్లో ఇచ్చేద్దాం అంటే ఆయన చూస్తున్నారు ఏంటని. బ్రో ఇంతకుముందు ఏం చేశారు మీరు అన్నాడు. అంటే మీరేమైనా స్టంట్లో నేర్చుకున్నారా అన్నాడు. లేదు సార్, నేను ఒక సినిమా చేశాను. అంటే నిజంగా కూడా రోప్ సీక్వెన్స్లో ఎన్ని రకాల మూమెంట్లు ఉంటాయో అన్ని రకాల మూమెంట్లు ఈ సినిమాలు చేస్తాం. మోస్ట్లీ మా మాస్టర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఫస్ట్ అసిస్టెంట్స్ వాళ్ళు, మా ఫైట్ మాస్టర్ ఫస్ట్ అసిస్టెంట్స్ వాళ్ళైతే కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చి, సార్ ఈ అయితే మేము కూడా చేయలేదు సార్ ఇప్పటివరకు, ఫస్ట్ మీరు చేయడమే చూస్తున్నాం. సో అలాంటివి కూడా చేసాం అనమాట. విచ్ విల్ బి యూస్ఫుల్ లేటర్ ఆల్సో. డెఫినెట్లీ. సూపర్. సో ఫైనలీ బిఫోర్ వి ఎండ్, నాకు ఐ వాంటెడ్ టు నో అబౌట్ ది న్యూ పీపుల్ దట్ యు హవ్ టేకెన్. అంటే ఈ సినిమా కోసమని కొత్త టాలెంట్, న్యూ టాలెంట్ ఐడెంటిఫై చేసి మరీ తీసుకొచ్చారట. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో, సమ్మన్ లైక్ అనుదీప్ ఈజ్ యాక్చువల్లీ అ సింగర్, బట్ ఈస్ ఆల్సో కంపోజర్. ఆ అబ్బాయికి ఒక పాట చేయించడం, దెన్ అదర్ టూ మోర్ మ్యూజిక్ డైరెక్టర్స్, దెన్ ఈవెన్ సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, you've taken a pool of new talent. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒక్కరు, హీస్ అ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని, హీస్ బీన్ ట్రావెలింగ్ విత్ ప్రశాంత్ గారు సిన్స్ సెకండ్ ఫిల్మ్ ఐ థింక్. సో ఆయన హీస్ అ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ అవర్ ఫిల్మ్, సినిమాని ఇలా ప్రజెంట్ చేయడంలో. శివేంద్ర గారు కూడా హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. బట్ కొత్తగా చేసింది మన సినిమాకి చీఫ్ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్, అంటే రిలేటివ్లీ న్యూ. విఎఫ్ఎక్స్ కూడా కదా, కొత్త కంపెనీస్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ డిజైనర్స్, కాస్ట్యూమ్ డిజైనర్, లిరిసిస్టులు కూడా, పాటలు రాసిన వాళ్ళు కూడా ఎవరో ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. సింగర్స్ కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్, మా సినిమా మొత్తానికి ఒక ప్యాలెట్, రిలేటివ్లీ న్యూ. షీఈస్ నాట్ డన్ ఎనీ బిగ్ ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్. సో అన్ని విధాలుగా అంటే ఇట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. అండ్ అదేదో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము అనేది ప్రైమరీ ఉద్దేశం కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఎవరు మన ప్రాజెక్ట్ని వాళ్ళ ప్రాజెక్ట్ అనుకుని అంత ప్యాషనేట్గా, మనం ఎలాగైతే ఆర్నెసలు అదే పని మీద ఉంటామో అలాగుండే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసే క్రమంలో దొరికిన వాళ్ళు. ఈ ప్రాజెక్టులు ఇందాక నేను చెప్పినట్టు ఎవ్రీబడి, ఇది మాకు వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, వన్ స్పెషల్ ప్రాజెక్ట్ ఇన్ అవర్ కెరియర్ అనుకుని చేసిన వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా ఏదో ఒక సినిమా ఆ లాట్లో ఒక సినిమాలకు చేసిన వాళ్ళు ఎవరు లేరు అసలు. ఇంకోటి, ఐ అబ్జర్వ్డ్ అ వెరీ అంటే యూనిక్ అండ్ కామన్ కలర్ ప్యాలెట్ ఆల్ త్రూ. అంటే కలర్ స్కీమ్ ఒక బ్రౌనిష్, అంటే బ్రౌనిష్ ఎర్తీ కలర్స్ మీరు వాడారు. అండ్ ఈవెన్ అక్కడ జనాలు వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా, ఇంక్లూడింగ్ యూ, there were lot of browns, light pastel colors and all that stuff. Mari ante adi look undi, avunu kalla kottinattu colors kaakunda. So ee color schemes and also your costumes, so what is the story behind that?
యాజ్ ఫార్ యాజ్ ఎర్తీ కలర్స్ అది మీరు అంటుంది, దిస్ హ్యాపెన్స్ ఇన్ అంజనాద్రి అనే మన పల్లెటూరు లాంటి ఒక ప్లేస్, బట్ ఇట్స్ అ ఫిక్షనల్ ప్లేస్. మీరు చూస్తే ఆ దేవుడు పక్కన ఉండే ఒక చిన్న గ్రామం, చాలా అమాయకులు, అక్కడ ఉండే జనాలంతా అమాయకులు. సో అది ఫీల్ ఉండాలి, ఇట్స్ ఫ్రమ్ అవర్ రూట్స్ అనేది చెప్పటం అనమాట. సబ్కాన్షియస్గా మన రూట్స్ కథ ఇది అని చెప్పే ఉద్దేశం, మన రూట్స్ దగ్గర జరుగుతున్న కథ అని చెప్పే ఉద్దేశం. కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే లంకా సంతోషి హెస్ డన్ కాస్ట్యూమ్స్ ఫర్ అవర్ ఫిల్మ్. మొత్తం సినిమా అంతా ఆవిడే చేశారు, నాది కూడా ఆవిడే చేశారు. యూ వోంట్ బిలీవ్ అండి, నేను ఒక 20 ట్రయల్స్ చేసుంటా. 20 కాస్ట్యూమ్ ట్రయల్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త లుక్తో. ఫ్రమ్ జీన్స్ ప్యాంట్ల నుంచి, లుంగీల నుంచి, లాంగ్ కుర్తాల నుంచి, కోట్ల నుంచి ఒక 20 టైప్స్. దానికి డిఫరెంట్ మేకప్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్. 20 లుక్కుల తర్వాత సెట్ అయిన లుక్ ఇది. నాకే కాదు, ఇలాగా అన్ని క్యారెక్టర్లకి తను ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే, మేబీ వేరే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరిని మేము తెచ్చుకున్నా ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. షీఈస్ గోయింగ్ టు గ్రాబ్ అ వెరీ వెరీ గుడ్ ప్లేస్ ఇన్ కమింగ్ డేస్. సీరియస్లీ అసలు ఆ పంచకట్టు, ఆ టాప్, ఆ షర్ట్, సో వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. అండ్ దెన్ యువర్ హెయిర్ స్టైల్ ఆల్సో కరెక్ట్, సో వెరీ డిఫరెంట్. చాలా అంటే ఒక డిఫరెంట్ లుక్ ఆల్ టుగెదర్ టోటలీ. అండ్ ఆ కలర్ స్కీమ్స్ కూడా అన్నట్టు. అయితే కొండలు, గుట్టలు, వాటర్ ఫాల్స్, సెలయేరు, అండ్ ఆల్సో అంటే భారీగా ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అదే రియల్ లొకేషన్స్ ఆర్ అదే విఎఫ్ఎక్స్? ఫ్యూర్ రియల్, ఫ్యూర్ విఎఫ్ఎక్స్. అంటే మీరు చూస్తున్న ఆ సెలయేరు, హనుమంతుడు, అది మొత్తం విఎఫ్ఎక్స్ అండి. మొత్తం విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేసింది. ఫారెస్ట్ మేము ఒరిజినల్ షూట్ చేసాం, ఒరిజినల్ ఫారెస్ట్తో షూట్ చేసాం. ఏదైతే మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ అవన్నీ ఉన్నాయో, స్నో మౌంటైన్స్ కొంత విఎఫ్ఎక్స్, కొంత ఒరిజినల్ మిక్స్ చేసి అలా చేయటం. ఎవ్రీథింగ్ లుక్ సో రియల్. రైట్, అంత చాలా ఎఫర్ట్ పెట్టారు అసలు గారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అండ్ సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో సంక్రాంతికి 5 సినిమాలు వస్తున్నాయి. 5 సినిమాలు అద్భుతంగా ఆడాలి. మీ సినిమా బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ. మేము అదే కోరుకుంటున్నాం. అంటే 5 సినిమాలు వస్తున్నాయి, చూస్తారండి. ఇట్స్ హాలిడే టైం. ఎగ్జాక్ట్లీ. 5 సినిమాలు స్పేస్ ఉంటుంది. మనం సినిమా బాగుంది అంటే, నేను చూసిన రోజులో, నేను 4 సినిమాలు నేను చూసిన రోజులో, వై నాట్? సో బిఫోర్ వి ఎండ్, ఐ హావ్ అ షార్ట్ ర్యాపిడ్ ఫైర్ questions. This would you will enjoy. Okay, I enjoy your interview, full interview, not about the rapid fire. Yeah, of course. Thank you, Teja. Thank you so much. Okay, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా your top 3 favorite films? ఇంద్ర, యువరాజు, బాచి అనుకుంటా. బాచి. ఓకే. బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఒక్కో స్టేజ్ లో ఒక్కోటి ఉంది, మేబీ. బట్ ఒకటి ఉంటుంది, అది ఇట్ విల్ స్టే విత్ యూ. జరిగిపోయిందైతే ఇంద్ర, మేబీ టచ్ వుడ్ అన్ని బాగా జరిగితే జాన్ 12. అంతేనా? 2024. గ్రేట్. ఐ థింక్ జాంబీ రెడ్డి గాట్ యు హనుమాన్, నాకు అనిపిస్తుంది. జాంబీ రెడ్డి, yes, definitely. That's one film I really love it. అసలు అక్కడ చూసే 200 మందిని కొట్టేసారు. అంటే there's a small joke in between our friends. ఫస్ట్ సినిమాలో మామూలుగా యంగ్ హీరోస్ ఎవరిని వచ్చి యాక్షన్ చేస్తే అబ్బా అన్నట్టు ఉంటుంది కదా. మా ఫీలింగ్ కూడా అదే జనరల్గా ఎప్పుడైనా సినిమాలు చూస్తున్నప్పుడు. సో అందుకే ఇంటెలిజెంట్గా ఏం చేసామంటే, ఫస్ట్ సినిమాలో వీడు ఎవడైతే కొట్టారో వాళ్ళు మనుషులు కాదు, రెండో సినిమాలో ఎవడైతే కొడుతున్నాడో వాడు మనిషి కాదు. దీంట్లో కొడుతున్నాడు సూపర్ హీరో ఇక్కడ. సో 2 విధాలుగా నేను పాస్. నెక్స్ట్ సినిమా నుంచి ఆల్ రియల్స్, ఒరిజినల్ ఫైట్. ఇప్పుడు ఒరిజినల్ ఫైట్ చేద్దాం. ఓకే, యువర్ 3am ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆల్ మై డైరెక్టర్స్, నందిని రెడ్డి గారు, అద్భుతం చేసిన మల్లిక్, ప్రశాంత్ వర్మ గారు, సందీప్ కిషన్, మెనీ ఫ్రెండ్స్. ఆల్ మై డైరెక్టర్స్ అయితే గ్యారంటీ మై 3am ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఓకే, వీళ్ళల్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో చెప్పండి. స్ట్రెంగ్త్. ఓకే, నందిని రెడ్డి ఫాస్ట్గా తీసేస్తారు సినిమా. ఓకే, మీకు కూడా హాయిగా ఉంటుంది. సమంత గారిలో రెసిలియన్స్. శివాని రాజశేఖర్. పర్సిస్టెన్స్. వరలక్ష్మి. వాయిస్. ఆవిడ వాయిస్ తెలుగులో మాట్లాడితే తమిళ కలిపిన తెలుగులో మాట్లాడటం, దట్ ఈస్ హర్ స్ట్రెంగ్త్. ప్రశాంత్ వర్మ. పేషెన్స్, కీపింగ్ కూల్. నిన్నొచ్చి మీద పడినా ఆయన అలా స్తబ్దతగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వన్ పర్ఫార్మెన్స్ ఇన్ హనుమాన్
దట్ యుర్ రియలీ ప్రౌడ్ ఆఫ్? అంటే ఎన్నో సీన్స్ ఉండుంటాయి, బట్ ఒక సీన్ యూ నీడ్ నాట్ మెన్షన్ ద సీన్, బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ మెన్షన్ ఆ సీక్వెన్స్ చెప్పకపోయినా ఈ పర్టిక్యులర్ థింగ్ వాజ్ రియలీ దట్ పర్టిక్యులర్ సీన్ నేను చాలా బాగా అంటే ఐ పర్ఫామ్ చేశాను అన్నదా. సిస్టర్తో ఉన్న సీన్స్ అన్ని అంటే నాకు అనిపించదు, అందరూ చెప్తూ ఉంటే సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తూ వెరీ ఎమోషనల్. బీయింగ్ రిలేటబుల్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. బీయింగ్ రిలేటబుల్ అండ్ నాట్ ట్రయింగ్ టు యాక్ట్ ఇన్ ఎమోషనల్ సీన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఓకే. So I did it in my way. People are liking it a lot. So I think I've done a good job. Most horrifying. మా ప్రశాంత్ అస్సలు చెప్పరు, ఆయన కూడా చెప్పారు ఆ సీన్ గురించి. సో అందుకు అస్సలు ఎప్పుడు చెప్పరు. అమ్మో, ఇంత పెద్ద టీజర్ వదిలేస్తే చూడాలి. ఓకే, మోస్ట్ హారిఫైయింగ్ మూమెంట్ ఏంటి, మీరు భయపడిన మూమెంట్ ఏంటి సినిమా షూట్ చేస్తున్నప్పుడు? ఈ సినిమాలోనా నన్ను ఒక లొకేషన్లో ఆర్ఎఫ్సీలో ఎక్కడ షూటింగ్ చేస్తుంటే, షూటింగ్ అయిపోయింది, బయటికి యాక్షన్ సీను, బయటకు వెళ్తుంటే ముందు సెట్లో అటు ఇటు పరిగెడుతున్నారు, అంబులెన్స్ వస్తుంది, అంతా గొడవ గొడవ, మాది కాదు ఎదురుగుండా వేరే సినిమా సెట్లో. అలా వెళ్తూ ఏమైంది అన్న, ఏమైందంటే ఏం లేదంటే లైట్లు కట్టి క్రెయిన్కి పైన నుంచి టాప్ లైట్ పెడతాం కదా, తెలుసుగా మీకు, ఇండస్ట్రియల్ క్రెయిన్కి లైట్లు కట్టి పైనుంచి పెడతాం ఫైట్ జరిగేటప్పుడు. అది కడితే అది ఊడి పడిపోయిందండి, మొత్తం ఒక మనిషికి చెయ్యి కాలు కట్ అయిపోయింది, మిగతా వాళ్ళంతా పారిపోయారు ఇటు వాళ్ళట్టు. అది బ్రేక్ అయిన టైం స్ప్లిట్ సెకండ్లో పడిపోద్ది కదా అది. పెద్ద ఇట్స్ ప్యాక్ ఆఫ్ 25 లైట్స్ 15 లైట్స్ అలా ప్యాక్ చేసి పెడతారనమాట ఇండస్ట్రియల్ క్రెయిన్ నుంచి. పడిపోయిందని చెప్పారు. చెప్తే హీరో వాళ్ళు వీళ్ళంటే ఎవరు లేరండి, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక మేనేజర్ ఎవరు చెయ్యి కాలు కట్ అయిపోయింది అన్నారు. సో వీ ఫెల్ట్ బ్యాడ్. నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాము. కాసేపు అది ఇది మాడిన తర్వాత మా వాళ్ళు ఎవరో, మా స్టాఫ్ ఎవరో పక్కన వచ్చి, ఇది నిన్నేగా పడింది, మా షూటింగ్ తెచ్చారేంటి అంటున్నారు క్రేన్ని. నేను మామూలుగానే భయంకరమైన టెన్షన్ పార్టీ యాక్షన్ బ్లాకులు కానీ ఏదైనా షూటింగ్ లొకేషన్లో చిన్న సౌండ్ కిచిక్ మందంటే నేను ఫస్ట్ లేసి ఉంటా, ఎందుకంటే ఐ సీన్ మెనీ యాక్సిడెంట్స్ సిన్స్ చైల్డ్హుడ్. లొకేషన్లో చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ చూసాను. కటర్ స్టాండ్ తలకాయ మీద పడి తల పగిలిపోయిన వాళ్ళని కూడా చూసాను నేను. కటర్ స్టాండ్ కింద కూర్చుంటాం కదా, ఎండ తగలకూడదని. సో నేను చాలా అటెంటివ్గా, చిన్న టింగ్ అన్నారంటే ఫస్ట్ లేసి పరిగెట్టేలా ఉంటా. ఇప్పుడు ఆ క్రేన్ తెచ్చి పెట్టారు, రోపులు వేసేసారు, మొత్తం జూనియర్స్ కానీ షార్ట్ రెడీ. నేను ఇప్పుడు వద్దండి క్రేన్ మారుద్దాము ఏమైనా అన్నాను అంటే ఇట్ టేక్ అన్ అదర్ 2 hours, లాట్ ఆఫ్ మనీ ఈజ్ వేస్టెడ్. భయం లేదు సార్, ఫిట్ చేశారండి. ఏం ఫిట్ చేసినా ముందు రోజు ఇది పడింది క్రెయిన్. సరే వెళ్ళి వేసుకుని రోపులు వేసుకుని, ప్రశాంత్ గారికి ముందే తెలుసు ఏదో జరుగుద్దని. సో ఆయన ఏం చేశాడంటే ఇలా ఫోన్ చూసుకుంటున్నాడు, ఎక్కించండి ఫాస్ట్గా ఎక్కించండి, హీరోని ఎక్కించండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాడు. నేనేమో అక్కడ నుంచి ఒకసారి అన్నా, వస్తా నువ్వు ఎక్కు అన్నాడు. ఫైట్ మాస్టర్లు అందరూ వచ్చి ఎక్కించారు, నన్ను ఎక్కించి లాగారండి. 40 feet లాగారు. 40 feet పైకి వెళ్ళా, సింగిల్ రోప్, 2 కూడా కాదు, బ్యాక్లో ఇలా ఉన్నా 40 feet కిందకి చూస్తూ. బెడ్లు కూడా, రే బెడ్లు వేయండిరా కనీసం కింద, నేను అరుపులు. ప్రశాంత్ ఏమో ఒక టేక్ చేయగానే కట్ చెప్పి 1 more చెప్పట్లా, 1 more చెప్పండి నేను పక్కన వాళ్ళకి చెప్పి అటు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వస్తే నేను ఆపుతానని అటు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి. సో వెరీ హారిఫింగ్. పైకి వెళ్ళిన తర్వాత ఉంటుంది, పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక, బాబాయ్ మీరు చెప్తుంటే నాకు అసలు విజువల్ వస్తుంది. ప్రొఫెల్లర్ వేస్తారు కదా, సో యూర్ హ్యాంగింగ్ లైక్ దిస్ అండి బేసిక్గా, హ్యావ్ టు కమ్ ఫ్రమ్ దేర్. ప్రొఫెల్లర్ వేస్తారు కదా, సౌండ్ వినిపిదు అసలు. 2 మైకులు పట్టుకుని రోల్ కెమెరా, పక్కన కెమెరాకి వినిపిదు, రోల్ కెమెరా చెప్పడం, సో నేను ఏం మాట్లాడుతున్నానో అసలు వాళ్ళకి హైట్ నుంచి వినిపిదు. అరే ఇది తెగిందిరా అని ఒకవేళ తెగితే చెప్పినా కూడా వాళ్ళకి వినిపిదు. సో ఆ ప్రొఫెల్లర్ ఆన్ అయిన తర్వాత రోల్ కెమెరా, గాలి, ఆ సౌండ్, కంప్రెసర్లు కొడుతూ ఆ గ్యాప్లో ఉంటుంది టెన్షన్ మూమెంట్. ఒక 5 seconds ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. ఆ 5 seconds భయంగా ఉంటుంది. ఏదైనా అయ్యిందంటే గానని. తర్వాత ఏమన్నారు ప్రశాంత్ వర్మ దగ్గరికి వెళ్ళి మీరు? ఏమనలేదు అసలు. మళ్ళీ ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఆయన ఏం వదలలేదండి, 7 టేకులు తీసుకున్నారు దానికి కూడా. ఓకే ఫైన్. ఫ్రమ్ జాంబీ రెడ్డి టు హనుమాన్, అంటే జస్ట్ ఈ 2 సినిమాల గ్యాప్లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ యూ నోటిస్డ్ ఇన్ యువర్ సెల్ఫ్? ఎక్కువ ఆలోచిస్తున్నా కథలు పిక్ చేయడంలో. కొంచెం లిబరల్గా ఉండేవాడినేమో, బట్ ఆఫ్టర్ హనుమాన్ హ్యాస్ ఫాలన్ ఇన్ ప్లేస్ ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను. ఐ మైట్ మేక్ మిస్టేక్స్ ఇన్ ఫ్యూచర్ ఆర్ సంథింగ్ మైట్ హ్యాపెన్, బట్ అట్లీస్ట్ ఐఎమ్ మేకింగ్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్ టు బీ ఈవెన్ మోర్ కేర్ఫుల్. ఫైనలీ ద హనుమాన్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఏంటది? చిన్నప్పుడు నేను ఇది దిష్టి అంటారు కదా, నాకు సినిమాలు, నేను చైల్డ్ ఆర్టిస్ట్, అన్నీ పెద్ద పెద్ద సినిమాలు చేసేవాడిని కదా. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక 1 day ఇమీడియట్గా అదే రోజు ఈవినింగ్ భయంకరమైన ఫీవర్ అండ్ వామిటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉండేది.
దిస్ హ్యాపెన్ ఫర్ అబౌట్ ఒక 2 years కంటిన్యూస్గా బాగా ఎక్కువ హెడేక్ వచ్చేయటం. సినిమా రిలీజ్ అంటే చాలు అలా జరుగుతుండేది. మా ఇంట్లో వాళ్ళు విజయవాడలో మాచవరంలో ఒక గుడికి, హనుమంతుడి గుడికి తీసుకెళ్ళి అక్కడ మంత్రించిన యంత్రం ఉన్న ఆంజనేయ స్వామి లాకెట్ ఒకటి తీసుకొచ్చి నాకు వేశారు. యూ వోంట్ బిలీవ్, ఆ తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు జరగలేదు. అవునా? మళ్ళీ ఎప్పుడు జరగలేదు. అమేజింగ్. ఇప్పటికీ ఉందా లాకెట్? నో, ఐ డోంట్ హ్యావ్ ఇట్ విత్ మీ. బట్ ఒక 6-7 years కంటిన్యూస్గా వేసుకున్నా. ఓకే ఓకే. అండ్ అదే ఇప్పుడు మీకు హనుమంతుడు సినిమా ఇచ్చింది. ఐ హోప్ ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ కనెక్ట్స్ అంటారు కదండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్ లాట్. రియల్లీ. అండ్ ఐ థింక్ దట్స్ హౌ హనుమాన్ వాజ్ విత్ యూ, ఈజ్ విత్ యూ అండ్ విల్ బి విత్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much, Teja. Thank you for lovely having me. talking to you. Thank you. Thanks a lot. Wish you good luck. Thank you. So January 12th, అందరూ చూడండి హనుమాన్ with family. Yes. Because it's a family movie. Yeah. Okay, I have a gift hamper for you. Please, ma'am. Yeah. So this is a gift hamper from Millen Bank.